హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్యూటర్స్ ఐసీటీలో మెమరీ అండ్ స్టోరేజ్ డివైస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంట్లో మనకి మెమరీ అండ్ స్టోరేజ్, దాంట్లో ఎన్ని రకాల మెమరీస్ ఉంటాయి, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రాడ్గా ఎన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఏ టైపు మనం యూసేజ్ చేసి స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. మెమరీ మనకి కంప్యూటర్లో ప్రోగ్రామ్ స్టోర్ చేయడానికి అంటే డేటా ప్రాసెసింగ్ చేయడానికి, ప్రోగ్రామ్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి ఈ మెమరీ యూజ్ చేస్తారన్నమాట. ఈ మెమరీకి మనకి నంబర్ ఆఫ్ సెల్స్లో ఈ మెమరీ స్టోరేజ్ అవుతుంది. ఈచ్ సెల్ ఒక బిట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. దాని ఏ ఫామ్లో ఉంటుందంటే అది బైనరీ నెంబర్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఒక్కో సెల్లో ఒక్కో బిట్ స్టోర్ అవుతుంది అన్నమాట. ఈ మొత్తం ఈ కంప్యూటర్ మెమరీ ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన డిఫరెంట్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి ఆ మెమరీస్లో ఆ స్టోరేజ్ ఒక్కో సెల్లో స్టోర్ అవుతుంది, ఒక్కో బిట్ స్టోర్ అవుతుంది అన్నమాట బైనరీ ఫామ్లో. మెమరీ కంప్యూటర్స్లో మనకి వాటిని స్టోరేజ్ చేయడానికి, ఆ డేటాని ఆ ఇన్స్ట్రక్షన్స్ని రిట్రీవల్ చేయడానికి మనకి ఈ స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి ఈ మెమరీ పనికొస్తుంది అన్నమాట. అయితే నార్మల్గా స్టోరేజ్ అండ్ కంప్యూటర్లో క్లాసిఫైడ్ బేసిక్గా 2 కేటగిరీస్ అన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటిదే, వాటిల్లో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రెండే ఉంటాయి అన్నమాట. వాటికి ఇన్స్ట్రక్షన్స్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కానీ CPU ఫంక్షన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, వాటన్నిటికి సంబంధించిన ఆ ఫంక్షన్స్, డేటా స్టోరేజ్, ఈ రెండింటికే ప్రధానంగా మనం కంప్యూటర్లో స్టోర్ చేసేదానికి ఈ రెండింటికి అవసరం అవుతుంది అన్నమాట, డేటాకి ఇన్స్ట్రక్షన్స్కి. అయితే మనకి ఈ వెరీ డిఫరెంట్ రకాల టెక్నాలజీస్ ఉన్నాయి మెమరీకి సంబంధించి. జనరల్గా ఫాస్ట్ మెమరీ వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట జనరల్గా. అలాగే స్మాల్ తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ టైం యాక్సెస్ చేస్తాయి, అంటే స్లోగా ఉంటాయి అన్నమాట. తక్కువ కాస్ట్ ఉన్నాయి, స్లోగా ఉంటాయి, ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటాయి అన్నమాట. మామూలుగా జనరల్గా రిజల్ట్గా మనకి స్లోయర్ ఆపరేషన్స్ ఆఫ్ CPU, కాస్ట్ వర్సెస్ యాక్సెస్ టైం, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి హైరార్కీ ఆఫ్ మెమరీస్ ఇచ్చారన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెమరీస్, ఫాస్ట్ మెమరీ నుంచి స్లో మెమరీ వరకు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటి మనం ఆ హైరార్కీ కూడా చూద్దాం అంట మొత్తం. ఇక్కడ చూడండి, మెమరీ హైరార్కీ లెవెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో ఈ మెమరీ హైరార్కీని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ పిరమిడ్ లాగా ఉంది, పైన చిన్నదిగా ఉంది, అంటే ఆ యొక్క రిజిస్టరీ ఆ పైన ఉన్న మెమరీ ఏదైతే ఉందో అది చిన్నది, సైజ్ తక్కువ అని. బాటంలో ఉన్నది ఏదైతే మెమరీ ఉందో అది ఎక్కువ కెపాసిటీ ఉంది. అయితే పైదానికి ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది, కిందది బాటంలో ఉన్నది చాలా స్లోగా ఉంటుంది మెమరీ యాక్సెస్ స్పీడ్. అలాగే కాస్ట్ చూస్తే పైన టాప్లో ఉన్నది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కిందలో ఉన్నది తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ మెమరీ హైరార్కీలో బేసిక్గా ఉండే రూల్స్. ఇక్కడ 6 లెవెల్స్ చెప్పాము మొత్తం, 0 నుంచి 5 వరకు. ఫస్ట్ది రిజిస్టర్ ఇన్ CPU, రిజిస్టరీ మెమరీ అన్నమాట. అది CPకి ప్రధానమైన టాప్ లెవెల్లో ఉన్న మెమరీ అన్నమాట. దాని తర్వాత అనేది క్యాచ్ మెమరీ అంటారు. దాని తర్వాత మెయిన్ మెమరీ, తర్వాత డిస్క్ క్యాచ్, తర్వాత మ్యాగ్నెటిక్ డిస్క్స్, ఆప్టికల్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ టేప్స్, ఇవి మాట. ఈ రిజిస్టర్ మెమరీ ఎక్కువ ఫాస్ట్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ మెమరీ ఉంటుంది అన్నమాట. ఈ ఆప్టికల్ డిస్క్ దగ్గరికి వచ్చేకి తక్కువ కాస్ట్ ఉంటుంది, తక్కువ స్పీడ్ ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. ఇది హైరార్కీ అనమాట. ఈ హైరార్కీలోనే మనకి చాలా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చున్నాడు అనమాట. ఇవన్నీ ఆర్డర్ చూసుకోవాలి. రిజిస్టర్ దగ్గర నుంచి క్యాచ్ మెమరీ, మెయిన్ మెమరీ, డిస్క్ క్యాచ్, మ్యాగ్నెటిక్ డిస్క్. అంటే మనకి ఇక్కడ మెయిన్ మెమరీ తర్వాత సెకండ్ మెమరీనే ఇచ్చేస్తారు కొన్నిట్లో. ఈ డిస్క్ క్యాచ్ కానీ
మ్యాగ్నెటిక్ డిస్క్స్ కానీ, ఆప్టికల్ డిస్క్ కానీ, మ్యాగ్నెటిక్ టేప్స్ కానీ ఇవన్నీ సెకండరీ మెమరీ కింద చెప్పొచ్చు అన్నమాట. అవి కూడా చెప్తాను ఇప్పుడు కేటగిరీస్ అన్ని. బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ మెమరీస్ అంటామన్నమాట. బేసిక్గా బ్రాడ్గా 3 టైప్స్. ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీస్, ప్రైమరీ మెమరీస్, వాటిని మెయిన్ మెమరీ అంటారు. సెకండ్ మెమరీని అలెక్సరీ మెమరీస్ అంటారు. ఈ 3 రకాల మెమరీస్ ఉంటాయి ప్రధానంగా. వాటి కింద ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీస్లో స్మాల్ సెట్ ఆఫ్ హై స్పీడ్ రిజిస్టర్స్ అండ్ హై స్పీడ్ బఫర్ మెమరీ, అంటే బఫర్ మెమరీ అంటే క్యాచ్ మెమరీ, విచ్ ఆర్ ఇంటర్నల్ టు ది ప్రాసెసర్. అన్నీ ఇంటర్నల్గా ఉంటాయి ప్రాసెసర్లో. ఇట్ యూజ్ టు టెంపరీ లొకేషన్ వేర్ ది యాక్చువల్ ప్రాసెసింగ్ ఈజ్ డన్. మనకేంటంటే ర్యామ్ కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట వీటితో పోల్చినప్పుడు. అందుకని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్కి ఇవే డేటాకి కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫస్ట్ ఫంక్షనింగ్ చేసేవి ఈ ఈ ఈ రిజిస్టర్స్ గారు క్యాచ్ మెమరీ కానీ, ఈ 2 ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీస్ అన్నమాట ఇవి. ఫస్ట్ రిజిస్టర్ మెమరీ, ఇది వచ్చేసి స్మాల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. కంటెంట్ కెన్ యాక్సెస్ మోర్ క్విక్లీ దెన్ ది స్టోరేజ్ అవైలబుల్ ఎనీవేర్. ఇది క్విక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఆ డేటా కానీ క్విక్గా అవుతుంది. దాని తర్వాత ర్యామ్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. అలాగే ప్రాసెస్ రిజిస్టర్ అది టాప్ ఆఫ్ ది మెమరీ చెప్పాం కదా, అది టాప్లో ఉంటుంది అన్నమాట. ఫాస్టెస్ట్ యాక్సెస్ చేస్తుంది డేటాని సిపియుకి. ఇది రిజిస్టర్ మెమరీ అంటారు. అయితే ఇది రిజిస్టర్ మెమరీలో చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్ కౌంటర్ అని, ఇన్స్ట్రక్టర్ రిజిస్టర్ అని, మెమరీ అడ్రస్ రిజిస్టర్ అని, మెమరీ బఫర్ రిజిస్టర్ అని, అక్యుములర్ రిజిస్టర్ అని చాలా రకాలుగా ఉన్నాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఈ మెయిన్ అన్నమాట రిజిస్టర్ మెమరీస్లో. నెక్స్ట్ క్యాచ్ మెమరీ. క్యాచ్ మెమరీ ఇది కూడా స్మాల్లో ఉంటుంది. హై స్పీడ్ బఫర్ మెమరీ యూజ్ టు హోల్డ్ ఇన్స్ట్రక్షన్ టెంపరీ డ్యూరింగ్ ప్రాసెసింగ్. టెంపరీగా మనకి ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కానీ డేటా రిట్రీవల్ చేయడానికి ఈ క్యాచ్ మెమరీ యూజ్ అవుతుందన్నమాట. సిపియు ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ కామన్లీ యూజ్డ్ క్యాచ్ మెమరీ వేర్ ఇట్ ఈస్ హోల్డ్ బఫర్స్ ది కంటెంట్ ఆఫ్ ది మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీకి కంటెంట్ని అది హోల్డ్ చేసే లోపల ఇది ముందు దీన్ని, ఎందుకంటే ఈ ర్యామ్ కొంచెం స్లోగా ఉంటుంది, అందుకని ఇది ముందు దీన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ని దీని ముందు ఫస్ట్ ఇది చేస్తుంది అన్నమాట, వర్క్ చేస్తుంది అన్నమాట క్యాచ్ మెమరీ. దాని తర్వాత ర్యామ్ ఎత్తుకుంటుంది. ర్యామ్ ఎత్తుకునే కొంచెం స్లో అవుతుంది అన్నమాట అది వర్క్ అయ్యే లోపల. అందుకని దాని ముందు ఈ క్యాచ్ మెమరీ ఫస్ట్ రిజిస్టర్ మెమరీ, తర్వాత క్యాచ్ మెమరీ, తర్వాత ర్యామ్ అన్నమాట. బికాజ్ సిపియు రన్స్ మచ్ ఫాస్టర్ దెన్ ది మెయిన్ మెమరీ. చెప్పాం కదా, సిపియు మచ్ ఫాస్టర్గా ఉంటుంది. అందుకని ఈ మెయిన్ మెమరీ అనేది ర్యామ్ అనేది కొంచెం స్లోగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ రెడ్యూస్ ది వెయిటింగ్ టైం చేయడానికి సిపియులో క్యాచ్ మెమరీ యూజ్ చేస్తారు అన్నమాట. ఆ వెయిటింగ్ చేయకుండా ఉండేదానికోసం వెంటనే బూట్ అవడానికి సిపియు ఈ క్యాచ్ మెమరీ యూజ్ చేస్తారు. ఈ క్యాచ్ మెమరీ రెడ్యూస్ ది ట్రెడిషనల్ సిస్టమ్ బాటిల్ నెక్ బికాజ్ ది ర్యామ్ ఈజ్ మచ్ స్లోయర్ దెన్ ది సిపియు. అదే ఆ రెడ్యూస్ చేస్తుంది అన్నమాట ఆ టైంని బట్టి సంబంధించి. ఇట్ ప్రివెంట్ ది ప్రాసెసర్ ఫ్రమ్ ది హ్యావింగ్ టు వెయిట్ ఫర్ ది ప్రోగ్రామ్ డేటా ఫ్రమ్ ది స్లోయర్ మెయిన్ మెమరీ. ఈ మెయిన్ మెమరీ కోసం వెయిట్ చేయకుండా ఈ లోపల ఈ క్యాచ్ మెమరీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ డేటా కానీ అది ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రైమరీ మెమరీ. క్యాచ్ మెమరీ తర్వాత వచ్చేది ప్రైమరీ మెమరీ. ఇది కొంచెం లార్జ్, కానీ మరీ లార్జ్ కాదు, మరీ ఫాస్ట్ కాదు, మరీ స్లో కాదు. ఇది సెకండ్ మెమరీకి ఈ క్యాచ్ మెమరీకి మధ్య అని చెప్పవచ్చు అన్నమాట. ది ప్రాసెసర్ డైరెక్ట్లీ యాక్సెస్ ది మెమరీ. ప్రాసెసర్ ఏంటంటే ఈ మెమరీని ప్రైమరీ మెమరీ డైరెక్ట్ యాక్సెస్ చేస్తుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇది మెయిన్లీ బేస్డ్ ఆన్ ది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇది ఈ మెమరీ, మెయిన్ మెమరీ. దీన్నే ప్రైమరీ మెమరీ అంటారు, మెయిన్ మెమరీ అంటారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మెయిన్ కంప్యూటర్ సిస్టమ్ అన్నమాట. ప్రాసెసర్ యాజ్ సిపియు డైరెక్ట్లీ స్టోర్ రిట్రీవల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్. ఇది ప్రాసెసర్ దీని నుంచి డైరెక్ట్గా స్టోర్ చేస్తుంది, రిట్రీవల్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఈ ప్రైమరీ మెమరీ ఈజ్ యాక్సెస్డ్ బై సిపియు. ఇట్ ఈజ్ ర్యాండమ్ ఫ్యాషన్
the location of the memory can access by the CPU either read information it and storing the information on it. రీడ్ చేయడం కానీ స్టోర్ చేయడం కానీ దీన్ని చేస్తుంది అన్నమాట. ఈ మెయిన్ మెమరీస్ బేసిక్గా 2 రకాలు ఉంటాయి. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్, రోమ్, ఈ 2 అన్నమాట. ఈ 2 ప్రైమరీ మెమరీ. మోర్ అప్రాప్ట్ నేమ్ ఆఫ్ ర్యామ్ ఇది రీడ్ రైట్ మెమరీ అంటారు. CPU can write read information from the primary memory like implemented using the RAM అన్నమాట. Other parts of primary is implemented using the ROM, which stands for read only memory. ఈ 2 ఏంటంటే built in memory, permanent and temporary, known as ROM and RAM. ఈ 2 RAM and ROM 2 ఉంటాయి. ఈ 2 ప్రైమరీ మెమరీ కింద ఉంటాయి అన్నమాట. క్యాచ్ మెమరీ తర్వాత ఉండే మెమరీస్ ఇవి. ఫస్ట్ read only memory. Compare terminology. Read means transferring the data instructions from the as input source to the computers. Main memory, write the transfer the data instructions from the computers main memory to the output devices. ఇది దీని ఫంక్షనింగ్ బేసిక్గా. Therefore read only means data instructions can be retrieved from the ROM chip but cannot be modified. రోమ్లో మోడిఫై ఉండదు, ర్యామ్లో మోడిఫై ఉంటుంది. టైప్స్ ఆఫ్ ర్యామ్స్. బేసికలీ 2 types ఆఫ్ రోమ్. మెయిన్లీ మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్, యూజర్ ప్రోగ్రామ్డ్. 2 రకాలు ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్డ్, యూజర్ ప్రోగ్రామ్డ్ 2 రోమ్లు ఉంటాయి అన్నమాట. ఈ రోమ్లో మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీస్ వచ్చేసి which is data stored in the permanently by the manufacturer of the ROM. Example వచ్చేసి కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ మే బి స్టోర్ ది సిస్టమ్ బూట్ ప్రోగ్రామ్ పర్మనెంట్లీ ఇన్ ది రోమ్ చిప్. ఇట్ ఈస్ ద ఆన్ మదర్ బోర్డ్. ఇది పర్మనెంట్లీగా దీని మీద చేసి ఉంటుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్స్. అది మ్యానుఫ్యాక్చర్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ సిస్టమ్ వచ్చేప్పటికే దాంట్లో ఆ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెండోది యూజర్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీస్ అన్నమాట. యూజర్ ప్రోగ్రామ్ రోమ్ వచ్చేసి ఓన్లీ విచ్ ఈజ్ యూజ్డ్ కెన్ లోడ్ స్టోర్ రీడ్ ఓన్లీ ప్రోగ్రామ్స్ డేటా సచ్ యాజ్ రోమ్ ఈజ్ కామన్ నోన్ యాజ్ PROM అంటారు దీన్ని. ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ బికాజ్ ఆఫ్ యూజర్స్ కెన్ ప్రోగ్రామ్ ఇట్. యూజరే దీన్ని ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి దీన్ని ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటారు అన్నమాట. ఇట్ ఈస్ మెమరీ చిప్ ఆన్ ది విచ్ కెన్ స్టోర్ ఆన్ ది ప్రోగ్రామ్ అన్నమాట. బట్ వన్స్ PROM can be used, we cannot wipe it clean. It is used stores wells like ROM, PROM are not volatile. Volatile అంటే పవర్ ఆఫ్ అనగానే అది ఎరేజ్ కాదు అన్నమాట, స్టోర్ అయి ఉంటుంది అన్నమాట రోమ్. అదర్ కైండ్ ఆఫ్ యూజర్ ప్రోగ్రామ్ రోమ్స్ ఆర్ EPROM, EEPROM అని ఉంటాయన్నమాట. అది ఎరేజబుల్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ అని, ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ అని, ఇవి రకరకాల మెమరీస్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు అబ్రివేషన్స్ వస్తుంటాడు, ఇవి కూడా చూసుకోండి కొంచెం. నెక్స్ట్ ర్యాండమ్ యాక్సెస్. మరి ర్యామ్ చిప్స్ ఆర్ మెంట్ ఫర్ ప్రైమరీ స్టోరేజ్. దే హోల్డ్ టెంపరరీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ డేటా ఫ్రమ్ ది ఆఫ్టర్ ది ప్రాసెసింగ్. ఇది టెంపరరీ మెమరీ, దీన్నే వాలటైల్ మెమరీ అంటారు కదా మనం. ర్యాండమ్ యాక్సెస్ మీన్స్ ది లొకేషన్ కెన్ బి referenced in the same time in the same manner. It is independent of the address or location in the memory. It is volatile memory. ఇది volatile అంటే టెంపరరీ మెమరీ అని అర్థం. మనం ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తాం కంప్యూటర్స్కి, ఈ దీంట్లో ఏదైతే స్టోర్ చేస్తామో అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. రోమ్లో అట్ట కాదు, స్టోర్ చేసింది మన స్విచ్ ఆఫ్నా కూడా ఉంటుంది. దాని నాన్ వాలటైల్ మెమరీ. అది వాలటైల్ మెమరీ అంటే టెంపరరీ మెమరీ. ఈ టెంపరరీ మెమరీ స్విచ్ ఆఫ్ తోటి క్లియర్ అయిపోతుంది. హోల్డ్ డేటా ఇన్స్ట్రక్షన్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూటివ్. ర్యామ్ చిప్స్ కెన్ బి ప్లగ్డ్ ఇన్ టు ది స్పెషల్ సాకెట్స్ ఆన్ ది మదర్ బోర్డ్ సింగిల్ లైన్ మెమరీ మోడ్యూల్స్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కెపాసిటీ రకాల సైజులు ఉన్నాయి. ఇప్పుడు 8 GB, 16 GB కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ ర్యామ్లో 2 types చిప్స్ ఉంటాయి. స్టాటిక్ ర్యామ్లు, స్టాటిక్ ర్యామ్ అని
డైనమిక్ ర్యామ్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ స్టాటిక్ ర్యాము, డైనమిక్ ర్యామ్ ఈ రెండిటికి ప్రధాన తేడా ఏంటంటే స్టాటిక్ ర్యాము ఎక్కువ స్పీడ్ ఉంటుంది కంపేర్ టు డైనమిక్ ర్యామ్. అలాగే డైనమిక్ ర్యామ్కి ఆ మెమరీ రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది, దానికి ఒక యూనిట్ ఉంటుంది అన్నమాట. దీనికి అలా రీఫ్రెష్ చేయాల్సిన అవసరం స్టాటిక్ ర్యామ్కి ఉండదు. స్టాటిక్ ర్యామ్కి ఎనేబుల్ యాక్సెస్ టైము 10 నానో సెకండ్స్ ఉంటే డైనమిక్ ర్యామ్కి 60 నానో సెకండ్ పడుతుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆ రెండింటికి తేడా ఉంటుంది. అవి కాకుండా ఇంకో రకమైన ర్యామ్ కూడా ఉందన్నమాట, ర్యామ్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ మెమరీ, CMOS అంటారు. అది బిసైడ్ ర్యామ్ అండ్ రామ్ దేర్ ఈజ్ థర్డ్ టైప్ ఆఫ్ ప్రైమరీ మెమరీ అంటారు దీన్ని. ఇప్పుడు జనరల్గా మనం ప్రైమరీ మెమరీస్ ర్యామ్ అండ్ రోమ్ అను, అవి కాకుండా CMOS కూడా ఉందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది సిస్టమ్ కాన్ఫిగరేషన్, డే టు టైమ్, అదర్ ఇంపార్టెంట్ డేటా దాంట్లో చేస్తారు అన్నమాట, CMOS అన్నమాట. When a computer switched on, BIOS matches the information on the CMOS with the peripheral devices, display the errors in the there any mismatch. ఇక్కడ సెకండరీ మెమరీ అండ్ ఆక్సిలరీ మెమరీ అంటారు, యాక్సిలరీ మెమరీస్ అంటారు. సెకండరీ మెమరీ, యాక్సిలరీస్ మెమరీ అంటారు. ఈ మెమరీలో ఇది లార్జ్ సైజ్ ఉంటుంది. మెయిన్ మెమరీ స్లోది అంది వాటికంటే స్లోగా ఉంటుంది అన్నమాట. ప్రైమరీ మెమరీ కంటే స్లోగా ఉంటుంది, ఎక్కువ ఉండదు, కాస్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ నార్మల్ స్టోర్ ది ప్రోగ్రామ్స్ డేటా ఫైల్స్, దోస్ కెనాట్ యాక్సెస్ డైరెక్ట్లీ ది ప్రాసెసర్. ఇది డైరెక్ట్గా ప్రాసెసర్ యాక్సెస్ చేయదన్నమాట. మనకి వాటిని ఏదైతే వాటి ప్రైమరీ మెమరీస్ ఉన్నాయో, రిజిస్ట్రీ క్యాచ్ మెమరీస్ కానీ ప్రైమరీ మెమరీస్ కానీ అవన్నీ డైరెక్ట్గా ప్రాసెస్ ద్వారా ఉంటాయి అన్నమాట. ఇవి అలా కాదు, ఈ సెకండరీ స్టోరేజ్ డివైజెస్, ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ కింద చెప్తాం అన్నమాట. ఇవి లాంగ్ టర్మ్ ఉంటుంది. నాన్ వాలటైల్ మెమరీ అంటే మనం స్టోర్ చేస్తే మనం స్విచ్ ఆఫ్ చేసినా కూడా అవి దాంట్లో ఉంటాయి అన్నమాట. ఈ నాన్ వాలటైల్ మీన్స్ స్టోరేజ్ రిమైనింగ్ ది ప్రోగ్రామ్ డేటా కెన్ బి ఆఫ్టర్ ది కంప్యూటర్ స్విచ్డ్ ఆఫ్, తర్వాత కూడా అది ఎరేజ్ కాదు డేటా. ర్యామ్ విచ్ ఇస్ లాస్ ది కంటెంట్ వెన్ ది కంప్యూటర్ టర్న్ ఆఫ్. జనరల్గా ర్యామ్ అనేది కంప్యూటర్ ఆఫ్ వేస్తే దాంట్లో డేటా అంతా పోతుంది అన్నమాట. దీంట్లో అలా కాదు, దీంట్లో డేటా అలాగే ఉంటుంది, నాన్ వాలటైల్. ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ డివైసెస్ అని. కామన్ టైప్ ఆఫ్ ఆక్సిలరీ స్టోరేజ్ డివైజెస్ ఆర్ ఫ్లాపీ డిస్క్స్, హార్డ్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి సెకండరీ స్టోరేజ్ డివైజెస్ కానీ సెకండరీ మెమరీ కింద చెప్పొచ్చు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, సెకండరీ మెమరీలో హార్డ్ డిస్క్ డివైజెస్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఆప్టికల్ డిస్క్స్, CD రాము, CD డిస్క్ రికార్డబుల్ కానీ, CDలో డిస్క్ రైటబుల్ కానీ, USB ఫ్లాష్ డ్రైవ్స్ కానీ, SD కార్డ్స్ కానీ, మ్యాగ్నెటిక్ టేప్స్ కానీ, ఫ్లాపీ డిస్క్ కానీ, ఇవన్నీ వచ్చేసి సెకండరీ మెమరీ స్టోరేజ్ డివైజెస్ అన్నమాట, ఆక్సిలరీ మెమరీ అంటారు. ఫస్ట్ దాంట్లో హార్డ్ డిస్క్. మీకు హార్డ్ డిస్క్ అందరూ తెలుసు, ఇది మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంది విచ్ కంప్యూటర్ డేటా స్టోర్, మెయిన్ అంతా దీంట్లోనే స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఇది ఫ్లాఫీ కంటే ఫాస్ట్గా ఉంటుంది కానీ ప్రైమరీ మెమరీ కంటే ఫాస్ట్ కాదు. హార్డ్ డిస్క్ ఇది మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్ దట్ యూజ్ ది మెకానికల్ ప్యాటర్న్స్ మూవింగ్ రీడ్ రైట్ హెడ్ ఆఫ్ ది యాక్సెస్ డేటా. హార్డ్ డిస్క్ డివైస్ ఫస్ట్ 1956లో IBM వాళ్ళు ఈ సెకండరీ స్టోరేజ్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ కోసం యూజ్ చేశారన్నమాట. ఇది ఈ హార్డ్ డిస్క్స్ అన్నమాట. మనం జనరల్గా హార్డ్ డిస్క్ ప్రతి అందరికీ తెలిసింది హార్డ్ డిస్క్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ ఆ మ్యాగ్నెటికలీ కోటెడ్ ట్రిప్ ఆఫ్ ప్లాస్టిక్ ఆన్ ది విచ్ డేటా క్యాన్ బి ఎన్కోడెడ్. టేప్స్ ఆర్ కంప్యూటర్ సిమిలర్ టు ది టేప్ ఆఫ్ యూజ్డ్. ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. మన మ్యాగ్నెటిక్ టేప్స్ మన టేప్ రికార్డ్ టేప్ లాగా ఉంటాయి కూడా మ్యాగ్నెటిక్ టేప్స్, అది కూడా అదే కోటింగ్.
సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఇవి లేటెస్ట్ అనమాట. హార్డ్ డిస్క్కి తర్వాత వచ్చినాయి. ఈ సక్సెసర్ ఆఫ్ హార్డ్ డిస్క్ అనమాట ఇవి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఇప్పుడంతా లేటెస్ట్గా ఇవే వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా నాన్ వాలటైల్ స్టోరేజ్ డివైజెస్ యూజ్ స్టోరేజ్ డేటా. అంటే ఇది కొంచెం ఆ హార్డ్ డిస్క్తో పోలిస్తే ఎస్ఎస్డి అది హెచ్హెచ్డి, దాన్ని మనం హార్డ్ డిస్క్ది హెచ్డిడి అంటారు, ఇది ఎస్ఎస్డి అంటారు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటారు. ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట దాంతో పోలిస్తే. ర్యామ్ బేస్డ్ ఇంటర్ బేస్ స్టోరేజ్ టెక్, ఇది ఫస్ట్ స్టోరేజ్ టెక్ వాళ్ళు 1978లో ఉన్నారు. ఫ్లాష్ మెమరీ బేస్డ్ ఎస్ఎస్డి వర్ ఇంట్రడ్యూస్డ్ 1989 బై ది వెస్టర్న్ డిజిటల్ వాళ్ళు ఈ మోడల్ని డిజైన్ చేశారన్నమాట. ఫ్లాష్ మెమరీ బేస్డ్ ఎస్ఎస్డిని రెండు రకాలు. ఇవి సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఇప్పుడు లేటెస్ట్ డ్రైవ్స్. నెక్స్ట్ ఆప్టికల్ డిస్క్లు. మీకు ఆప్టికల్ డిస్క్ మీకు తెలిసిందే, సిడి రమ్, డివిడి, బ్లూరే డిస్క్స్, ఇవన్నీ వచ్చేసి ఆప్టికల్ డిస్క్స్ అన్నమాట. ఫస్ట్ సిడి వచ్చేసి సోనీ వాళ్ళు, ఫిలిప్స్ వాళ్ళు ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆగస్టు 1982లో చేశారన్నమాట. అది 700 MB ఆఫ్ డేటా ఉంటుంది అన్నమాట. ఈ డేటా కూడా కొన్నిసార్లు అడుగుతున్నాయి ఎంత అనేది. డివిడి 1995లో ఇన్వెంట్ చేశారు. ఇది కెపాసిటీ డివిడి మామూలుగా 4.5 ఉంటుంది, ఇది మ్యాక్సిమం 17.4 GB దాకా కూడా ఉంటుంది అన్నమాట. జనరల్గా అయితే 4.5. బ్లూరే డిస్క్ స్టోరేజ్ 50 GB దాకా డేటా స్టోర్ అవుతుంది అన్నమాట. కొంచెం అటు ఇటు ఉంటాయి జనరల్గా. ఇవన్నీ మనకి అందరికి తెలిసిందే. వీటిని అన్ని రకాలుగా మనకు వీడియో, ఆడియో, టెక్స్ట్ అన్నిటికి కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఇవన్నీ సెకండరీ స్టోరేజ్, ఇవన్నీ ఆప్టికల్ డిస్క్స్. ఇవన్నీ ఎలక్ట్రానిక్ డేటా స్టోర్ యూజెస్ ఆప్టికల్ స్టోరేజ్ కెపాసిటీ. టైప్స్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్. సిడి రమ్స్, సిడి రమ్లో కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీస్ ఉన్నాయి, ఆ కాంపాక్ట్ డిస్క్ రికార్డబుల్ ఉన్నాయి. అలాగే మనకి డిస్క్ రీరైటబుల్ సిడీస్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు బాగా. అలాగే యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్, ఈ మీకు తెలిసి ఉంటుంది, ఇవన్నీ మనం పెన్ డ్రైవ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, యూఎస్బి డ్రైవ్స్లో పెట్టేది. అండ్ యూనివర్సల్ సీరియల్ బస్ యూఎస్బి అంటే దాంట్లో మనం పెన్ డ్రైవ్స్ పెడతాం కదా. ఫ్లాష్ డ్రైవ్స్ ఆర్ రిమూవబుల్, రీరైటబుల్, స్మాలర్ దెన్ ఆప్టికల్ డిస్క్. ఆప్టికల్ డిస్క్ అంటే కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే మనం ఈ పెన్ డ్రైవ్స్ రకరకాలుగా ఇప్పుడు చాలా స్టోరేజ్ కెపాసిటీ వచ్చినాయి, వాటిని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్ అంటారు. ఇవి మనం జనరల్గా పెన్ డ్రైవ్స్ అంటుంటాం. ఎస్డి కార్డ్స్. It is known as a secure digital card. It is a small flash memory card designed to provide the high capacity memory in small size. It is developed by August 1999 by the ScanDisk, Panasonic and Toshiba వాళ్ళు. ఈ 3 కంపెనీస్ వాళ్ళు డెవలప్ చేయాలి ఎస్డి కార్డ్స్. ఇవన్నీ మనం ఎక్కువగా డిజిటల్ కెమెరాస్లో వాటిల్లో యూజ్ చేస్తుంటారు. మనకి వీటిల్లో కూడా మనకి సెల్ ఫోన్స్లో కూడా యూజ్ చేస్తుంటాయి ఎస్డి కార్డ్స్. ఎక్కువగా మనకి రకరకాల మోడల్స్ ఉంటాయి, ఇవి కూడా మెమరీ కార్డ్స్ అంటుంటారు. ఇవి ఎస్డి కార్డ్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ మీడియం ఆఫ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియం ఆఫ్ మ్యాగ్నెటైజబుల్ కోటెడ్ ఉంటుంది దాని మీద. ఈ ఫస్ట్ 1928లో జర్మనీలో కనుక్కున్న వైడ్ యూజ్డ్ ఆఫ్ సిడీస్ డివిడీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. అప్పుడు దాకా ఇటు బాగా యూజ్ చేశారన్నమాట మ్యాగ్నెటిక్ టేప్స్ని. ఫ్లాపీ డిస్క్స్, ఇవి కూడా ప్రీవియస్గా యూజ్ చేసేవాళ్ళు బాగా ఫ్లాపీస్. ఇది ఐవిఎంలో 1971లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. స్టోరేజ్ మీడియం థింక్ ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ మీడియం, స్క్వైర్ ప్లాస్టిక్ ఎంక్లోజర్ లిమిటెడ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ రిమూవ్ ది స్పిన్నింగ్ డిస్క్. తిరుగుతుంటుంది, లోపల సీడీ లాగానే ఉంటుంది, పైన ప్లాస్టిక్ స్క్వైర్లా ఉంటుంది అన్నమాట. ఫ్లాపీ డిస్క్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. ఫస్ట్లో 8 inches వచ్చేది, తర్వాత 5.25 inches వచ్చింది, తర్వాత 3.5 inches రీసెంట్గా ఉన్నాయని 3.5 inches ఉన్నది. మోస్ట్లీ కామన్ యూజ్ ఫ్లాపీ డిస్క్స్ 3.5 ఉంటాయి, అంటే రీసెంట్గా ఇచ్చేసి. దాంట్లో 1.44 MB ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్లాపీ డిస్క్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే
ఎక్కడో రేర్గా యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడికి మనకి ఈ డివైజెస్ ఉన్నాయి. మనకి చూసాం కదా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డివైజెస్ మెమరీస్. అయితే ఇవన్నీ హైరార్కీ ఎక్కువగా అడుగుతున్నాడు. హైరార్కీని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ మెమరీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంక్రీజ్ ది మెమరీ యాక్సెస్ టైం. లో టు హై అన్నాడు. లో టు హై అన్నాడు. మెమరీ యాక్సెస్ టైం మనకి యాక్సెస్ టైము లో కంటే హైకి. రిజిస్టర్ మెమరీ, మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ, క్యాచ్ మెమరీ అన్నాడు. మనకి కంప్యూటర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంక్రీజ్ ది మెమరీ యాక్సెస్ టైం. లో టు హై. యాక్సెస్ టైం ఎక్కువ తీసుకుని తక్కువ తీసుకుంది. ఫస్ట్ది రిజిస్టర్ మెమరీ, తర్వాతది క్యాచ్ మెమరీ, తర్వాతది మెయిన్ మెమరీ, తర్వాత సెకండ్ మెమరీ. ఇక్కడ ఏం వస్తుందంటే ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది అన్నమాట. రిజిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది దీనికి ఆన్సర్. ఈ క్వశ్చన్స్ చాలాసార్లు ఇస్తున్నాడు. అలాగే అరేంజ్ ది ఫాలోయింగ్ కంప్లిమెంటరీ టైప్ ఆఫ్ స్లోయెస్ట్ టు ది ఫాస్టెస్ట్ స్పీడ్. స్లో నుంచి ఇక్కడ రివర్స్లో చెప్పాడు. ఇక్కడ చూడు, స్లో నుంచి ఫాస్ట్ స్పీడ్ అన్నాడు. దీంట్లో ఫస్ట్ది స్లోగా ఉండేది ఏంటి, ఇక్కడ మెయిన్ మెమరీ ఇచ్చాడు, L2 క్యాచ్ ఇచ్చాడు, హార్డ్ డిస్క్ ఇచ్చాడు, L1 క్యాచ్ ఇచ్చాడు, CD రూమ్ అన్నాడు. CD రూమ్ అనేది ఫస్ట్ వస్తుంది. సెకండరీ మెమరీలో CD, హార్డ్ డిస్క్ అనేది ఇంకా సిస్టంలో ఉంటుంది. CD ఇంకా అసలు లెక్క. ఫస్ట్ వస్తుంది, తర్వాత హార్డ్ డిస్క్ వస్తుంది, తర్వాత మెయిన్ మెమరీ అంటే ర్యామ్లు వస్తాయి, తర్వాత క్యాచ్ మెమరీలో L2 అంటే లెవెల్ 2 క్యాచ్ మెమరీ, లెవెల్ 1 క్యాచ్ మెమరీస్ అయ్యి. దాంట్లో మనకు రివర్సల్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ L2 వస్తుంది, తర్వాత L1 వస్తుంది. అందుకని ECABD ఇది మాట ఆర్డర్. అంటే పై నుంచి చూసుకుంటే మనకి L1 క్యాచ్ మెమరీ ఫస్ట్ వస్తుంది, L2 క్యాచ్ మెమరీ తర్వాత వస్తుంది, తర్వాత ప్రైమరీ మెమరీ వస్తుంది, తర్వాత అయితే హార్డ్ డిస్క్ వస్తుంది, తర్వాత CD రోమ్ వస్తుంది. CD రోమ్ కిందది. L1 క్యాచ్ మెమరీ అనేది పైది. దీని ప్రకారం మనకి రివర్స్లో వచ్చేప్పటికి స్లో నుంచి ఫాస్ట్ కన్నాడు కాబట్టి మనం ఫస్ట్ స్లో తీసుకోవాలి. CD రోమ్ దగ్గర నేను తీసుకున్నాను. ఇది దీనికి ఆన్సర్ అన్నమాట. అలాగే ఇక్కడ అసర్షన్ రీజన్స్ కూడా ఇచ్చాడు. స్టాటిక్ ర్యామ్ ఈజ్ టైపికల్ యూజ్డ్ ఫర్ PC's మెయిన్ మెమరీ వైల్ డైనమిక్ మెమరీ యూజ్ ఫర్ ది CPU క్యాచ్ అన్నాడు. స్టాటిక్ ర్యామ్ ఈజ్ ఏ ఫాస్టర్, మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ది డైనమిక్ ర్యామ్. ఇన్ లైట్ ఆన్ ది అబోవ్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అన్నాడు. ఇక్కడ ఏ ఫాల్స్, ఆర్ ట్రూ. స్టాటిక్ ర్యామ్ ఈజ్ ఫాస్టర్, మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ది డైనమిక్ ర్యామ్. ఇది దీనికి ఆన్సర్. ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ ది కరెక్ట్ లిస్ట్ కంప్యూటర్ మెమరీ టైప్ ఆఫ్ ఉంది హైయెస్ట్ టు లోయెస్ట్ స్పీడ్. ఇక్కడ మళ్ళీ రివర్స్లో చెప్పాడు అనమాట. ఫస్ట్ హైయెస్ట్, తర్వాత లోయెస్ట్. ఈ క్వశ్చన్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు నుంచి వెనక్కి చెప్తున్నాడా, వెనక నుంచి ముందుకు చెప్తున్నాడా అనేది. ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ స్పీడ్ అన్నాడు. అంటే మామూలు ఆర్డర్లోనే, అంటే మనకు పిరమిడ్ ఉంది కదా, టాప్ నుంచి బాటం కని. లోయెస్ట్ స్పీడ్ నుంచి హైయెస్ట్ స్పీడ్ అని అనుకో, అప్పుడు పిరమిడ్లో బాటం నుంచి పైకని. ఇక్కడ హైయెస్ట్ స్పీడ్ నుంచి లోయెస్ట్ స్పీడ్ అన్నాడు కాబట్టి హైయెస్ట్ స్పీడ్ పిరమిడ్లో టాప్లో ఉంటుంది కాబట్టి టాప్ నుంచి కిందకి రావాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనకి సెకండ్ స్టోరేజ్ అన్ని రకరకాలుగా ఇచ్చినాడు. ఇప్పుడు దీంట్లో CPU రిజిస్టర్, క్యాచ్ మెమరీ, మెయిన్ మెమరీ, సెకండరీ స్టోరేజ్. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో ఫస్ట్ రిజిస్టర్ వస్తుంది, తర్వాత క్యాచ్ మెమరీ వస్తుంది, తర్వాత మెమరీ వస్తుంది, సెకండ్ స్టోరేజ్ డివైస్ వస్తుంది అన్నమాట. ఇవి దీనికి సంబంధించిన ఆన్సర్స్ అన్నమాట. మెమరీ హైరార్కీ ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈ పిరమిడ్లో టాప్లో
రిజిస్టర్ మెమరీ ఉంటుంది, బాటంలో ఆప్టికల్ డిస్క్స్ మ్యాగ్నెటిక్ టేప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆప్టికల్ డిస్క్ మ్యాగ్నెటిక్స్ బాటంలో ఉంటాయి అన్నమాట. మనకి అది స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టాప్లోది రిజిస్టర్ మెమరీస్ అంటే ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి మెమరీ తక్కువ ఉందని గుర్తు. ఇక్కడ పిరమిడ్ కింద ఎడల్పుగా ఉంది కాబట్టి మెమరీ ఎక్కువ ఉందని గుర్తు. పైన మెమరీ తక్కువ, కాస్ట్ స్పీడ్ ఎక్కువ. కింద దానికి కాస్ట్ తక్కువ, మెమరీ ఎక్కువ, స్టోరేజ్ కూడా ఎక్కువ. ఇది మాట. ఫస్ట్ రిజిస్టర్, తర్వాత క్యాచ్ మెమరీ, తర్వాత మెయిన్ మెమరీ, తర్వాత డిస్క్ క్యాచ్. ఇక్కడ డిస్క్ క్యాచ్ అనేది జనరల్గా యూజ్ చేయరు ఎక్కువ మంది. మెయిన్ మెమరీ తర్వాత సెకండ్ మెమరీ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్లు, మ్యాగ్నెటిక్ టేప్స్ ఇవన్నీ వచ్చేసి సెకండరీ మెమరీ కింద వస్తాయి డిస్క్ క్యాచ్ దగ్గర నుంచి. ఇవన్నీ విడివిడిగా చెప్పినప్పుడు మనం ఆర్డర్ కూడా చూసుకోవాల్సిన అవసరం. మెయిన్ మెమరీ దగ్గర డిస్క్ క్యాచ్, తర్వాత మ్యాగ్నెటిక్ డిస్క్స్, ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్ అన్నమాట. ఇది దీని హైరార్కీ అన్నమాట. ఇది దీంట్లో మెమరీస్ టైప్స్ అన్నమాట. థ్యాంక్ యూ.